ఒప్పో బ్రాండ్ నుంచి 2 కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ఈ 2 మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ మొబైల్స్ వచ్చేసి ఒప్పో K13 టర్బో సీరీసు. ఈ 2 మొబైల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఒప్పో K13 టర్బో ప్రో మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో లాంచ్ చేయబోతున్న కొత్త మొబైల్స్ వచ్చేసి ఒకటి ఒప్పో K13 టర్బో, ఇంకోటి వచ్చేసి ఒప్పో K13 టర్బో ప్రో. దీంట్లో మొత్తం మనకు 2 మోడల్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో ఒప్పో K13 టర్బో ప్రో మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో K13 టర్బో సంబంధించిన ఫీచర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ K13 టర్బో ప్రో మోడల్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. దీంట్లో పర్పుల్ అండ్ సిల్వర్, ఈ 2 కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కలర్స్ కానీ డిజైన్ కూడా 2 కలర్స్ ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అనేది యాడ్ చేసినారు. అది కూడా మనకు చాలా యూజ్ఫుల్ ఫీచరు. ఇది వచ్చేసి దీంట్లో మనకు ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ అనేది ఇస్తున్నారు. మనకు జనరల్గా గేమింగ్ సంబంధించిన కూలింగ్ ఫ్యాన్స్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతాయి. మీరు సపరేట్గా బ్యాక్ సైడ్ అనేది అటాచ్మెంట్ చేసుకోవాలా. దీంట్లో మాత్రం మనకు ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఇస్తున్నారు. అది కూడా మనకు RGB లైటింగ్తోన. ఇది వచ్చేసి మనకు కెమెరా సెటప్ ఉంటుంది కదా, కెమెరా సెటప్ కిందనే మనకు సెకండ్ కెమెరా లాగా యాడ్ చేసినారు. ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాన్, దాంతోపాటు సైడ్కి మొత్తం RGB లైటింగ్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు కూలింగ్ ఫ్యాన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ కాకుండా ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. ఇది మాత్రం మనకు చాలా యూజ్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ కోసమే లాంచ్ చేస్తున్నారు. అందుకే దీంట్లో కూలింగ్ ఫ్యాన్ కూడా యాడ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. ఇది కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. అది కూడా మనకు 6.8 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. మెయిన్గా గేమ్స్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP OS కెమెరా వస్తుంది. సెకండ్ మనకు 2MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 16MP యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరా సెటప్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రజెంట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనకి ఇదే ప్రాసెసర్ పోకో F7లో కానీ iQOO Neo 10లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రాసెసర్ మాత్రం మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ కోసమే లాంచ్ చేసినారు. మీరు ఒకవేళ ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం కూడా వెయిట్ చేయండి. దీంట్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మాకు 7000 mAh దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు IPX9 రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. వాటర్లో పడిన వాటర్ తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది మనకు డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు, ఓన్లీ IPX9 మాత్రమే. ఇవే మనకు ఈ ఒప్పో K13 టర్బో ప్రో మొబైల్లో రాబోతున్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే, ఇది మనకు మ్యాక్సిమం 30 నుంచి 32,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ మొబైల్ మనకు 30,000 రూపాయలు వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే, ఇది మనకి ఆగస్టులోనే రాబోతుంది. ప్రెజెంట్ మనకు లీక్స్ ఉన్న ప్రకారం మనకి ఇది ఆగస్టు 11 కానీ 12 కానీ ఈ K13 టర్బో అనేది రాబోతుంది. దీంతో పాటు K13 టర్బో కూడా రాబోతుంది. ఆ మొబైల్ సంబంధించిన ఒక సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇంతే guys ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.